హలో బాస్, రెస్పెక్టెడ్ స్మోకర్జీ, మీరందరూ సిగరెట్ ప్యాకెట్ మీద లేబుల్ చూసి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది అని అన్నీ తెలిసినా కూడా అయినా తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు, స్మోక్ చేస్తా, నేను ఆ రిస్క్ తీసుకుంటా. సో మీకు తెలియని విషయం నేను ఒకటి చెప్తాను ఇవాళ. నువ్వు తాగే సిగరెటు, నికోటిను, ఆ స్మోకు నీ బోన్స్ మీద, మజిల్స్ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. తర్వాత ఫస్ట్ థింగ్, మీరు స్మోకింగ్లో యూజువల్గా నికోటిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ నికోటిన్ కంటెంట్ ఉండడం వల్ల మజిల్స్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ సైజ్ అనేది థిన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది కామన్గా బర్గర్ డిసీజ్ అనే కండిషన్ కూడా ఉంది. చాలామంది స్మోకర్స్కి పిక్కలు పట్టేయడం అనే కండిషన్ ఉంది. అలాగే ఈ స్మోకర్స్కి ఊరికే మెడలు పట్టేయడం, నడుములు పట్టేయడం ఇవన్నీ ఉంటుంది. రెండవది వచ్చేసి ఎముకల మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందంటే, మీ బోన్స్లో, జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్మోకర్స్కి జనరల్ పబ్లిక్ కన్నా ఒక 5 to 7 times ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్లో ఎర్లీగా ల్యాండ్ అవుతారు. అంటే ఫిజికల్గా మీ బాడీ 40 ఏళ్ళు మీ యాక్చువల్ ఏజ్ ఉంటే ఫిజికల్గా 60 ఏళ్ళ లాగా ఉంటారు. నెక్స్ట్, మనం బోన్స్ మీద స్మోకింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. యూజువల్గా సిగరెట్ స్మోక్ చేస్తే నికోటిన్ అండ్ స్మోక్ రెండు రిలీజ్ అవుతాయి. ఆ స్మోక్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ సెటిల్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వస్తే ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది. ప్రోన్ టు ఫ్రాక్చర్స్, అంటే కింద పడగానే ఫ్రాక్చర్స్. వన్స్ అగైన్ స్మోకర్స్కి ఫ్రాక్చర్స్ అయితే అంత ఈజీగా హీల్ కావు. ఇట్స్ ఎ కాన్స్టెంట్ విషియస్ సైకిల్. మీరు ఆ సర్కిల్లోనే తిరుగుతూనే ఉంటారు. సో ప్లీజ్ క్విట్ స్మోకింగ్ and a respect, real respect.